హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇందులో స్టేజ్ 3 గురించి మాట్లాడదాం. సో స్టేజ్ 3 అంటే ఫైబ్రోసిస్ అన్నమాట. అంటే లివర్లో కొన్ని సెల్స్ ఇబ్బంది పడి ఆ వాపు వచ్చి అది చనిపోయి స్కారింగ్లోకి వెళ్ళిపోతుంది స్టేజ్ అనమాట. సో ఈ స్టేజ్లో ఏమవుతుందంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ లివర్ ఫంక్షన్ తగ్గుతుంది, కొంత మెయింటైన్ అవుతుంది. సో ఎర్లీ సిమ్టమ్స్ మొదలవచ్చు అనమాట. కాళ్ళు ఉబ్బు రావడం, లేదు నీరసం అనిపించడం, కొందరికి జాండిస్ రావడం, ఇట్లాంటివి జరగవచ్చు. సో లివర్ చాలా కెపాసిటీ ఉంటుంది లివర్కి అని చెప్పాను కదా. సో ఈ స్టేజ్లో కూడా కొందరికి రివర్సబుల్ లేదు. ఈ స్టేజ్లో జాగ్రత్తలు తీసుకుంటే అట్లీస్ట్ దాని ప్రోగ్రెషన్ అంటే ఫర్దర్గా వర్సనింగ్, స్కారింగ్ ఇంకా పెరిగిపోవడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ లివర్ సెల్స్ పోయినాయి అనుకుంటే మిగతా అన్ని కాపాడుకోవడం వరకు చేయొచ్చు. సో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ స్టడీ ఆఫ్ లివర్ డిసీజెస్ అనే దాంట్లో ఏమి పబ్లిష్ చేశారు అంటే షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ టైట్ కంట్రోల్లో పెట్టుకోవడం, ఊబకాయం ఉండే వాళ్ళకి వెయిట్ లాస్ రావడం, లేదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువగా ఉండే వాళ్ళకి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్లోకి తెచ్చుకోవడం, ఎక్సర్సైజ్ అవన్నీ చేసి ఇట్లాంటివన్నీ చేసినప్పుడు దాని ప్రోగ్రెషన్ కొంచెం స్లో అయింది అని కనుక్కున్నారు. ఈ స్టేజ్లో కొన్ని మెడికేషన్స్ కూడా హెల్ప్ చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హై పొటెన్సీ ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా హెల్ప్ చేస్తాయి, అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో నెక్స్ట్ ఉండేది స్టేజ్ 4, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.